బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు రైతులకు మధ్య తలెత్తిన వివాదం సూసైడ్ చేసుకునే వరకు దారితీసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని దోమలకుంట గ్రామంలో ఇద్దరు రైతులు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నారు. 2 ఎకరాల భూమి అమ్మకం కొనుగోలు విషయంలో విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలల క్రితం తొట్ల శేఖర్ అనే యువ రైతులు బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఈ సమయంలో డబ్బులు చెల్లించమని ఒకరు కట్టలేదని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఇక చివరకు ఇద్దరు కలిసి సెల్ఫీ వీడియోలో సూసైడ్ చేసుకున్నారు. అయితే వెంటనే ఇద్దరిని జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు రైతులకు మధ్య తలెత్తిన వివాదం సూసైడ్ చేసుకునే వరకు దారితీసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని దోమలకుంట గ్రామంలో ఇద్దరు రైతులు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నారు. 2 ఎకరాల భూమి అమ్మకం కొనుగోలు విషయంలో విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలల క్రితం తొట్ల శేఖర్ అనే యువ రైతులు బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఈ సమయంలో డబ్బులు చెల్లించామని ఒకరు, కట్టలేదని మరొకరు వాగ్వాదానికి దిగారు. చివరకు ఇద్దరు కలిసి సెల్ఫీ వీడియోలో సూసైడ్ చేసుకున్నారు. అయితే వెంటనే ఇద్దరిని జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చినాను. ఎందుకంటే నాకు తొట్ల చిన్న కొమరయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు డబ్బులు కట్టిన తర్వాత 40 లక్షలు కట్టిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ చాలా కట్టి డాక్యుమెంట్ అయినాయి. సంతకం పెట్టే ముందు వాళ్ళు మమ్మల్ని నమ్మించి డబ్బులు తీసుకొని 40 లక్షలు తీసుకొని వాళ్ళు తప్పించుకొని ఇంటికి వచ్చారు. 40 లక్షల రూపాయలు పోయాయి. వాళ్ళు ఏం చేసుకోరని మళ్ళా టవల్ కత్తారు కొట్టడానికి కానీ దేనికైనా కానీ. నేను ఈరోజు మీ అందరికీ దూరం అవుతున్నా. దయచేసి అందరూ కొంచెం మా ఇంటికి కొడుకు మా భార్యకు కొంచెం నేను చచ్చిపోయినా కానీ మీరు న్యాయం చేయగలరు. అందరూ కలిసి ఏం మాట్లాడలేకపోతున్నా. అలాగే నా పెగడపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క నమస్కారం. మీలో నేను ఒకడిని. మీ అందరితో కలిసిమెలిసి అందరినీ మంచిగా ఆకట్టుకొని ఉండే వాళ్ళు మనం. మీలో ఒకరిని వెళ్ళిపోతున్నా. నాకు సార్ జోనెడ్ సాబు లక్ష్మణ్ కుమార్ నాకు బాగా అంటే వాళ్ళంటే పడి సస్తే అంత ప్రేమ నాకు. జీవనరెడ్డి సాబు చిన్నప్పుడు ఉంది. నేను చిన్నప్పటి నుండి ఆయన అంటే అప్పుడు ఆయన మా కాన్స్టిట్యూషన్లో మా ఊరు వాళ్ళకి ఆయన సార్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి కనుక మాకు బాగా ప్రేమగా ఉండేవాడిని. అలాగే ఇప్పుడు సార్ అన్నసుత అన్నారు లక్ష్మణ్ కుమార్ గారు చాలా సారీ అన్న. నేను మొన్న మొదల పిల్లకు ఈ విషయం చెప్పడానికి వచ్చిన అన్న వస్తే ఎందుకు చెప్పబుద్ధి కాలేదు. తొందర అట్లా మీకు దండం పెట్టి ఇటు వెళ్ళి వచ్చిన. ఎందుకు చెప్పాలని ప్రయత్నం చేసినా ఏం చెప్పబుద్ధి కాలేదు. అందుకు కొంచెం చర్య తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ చేయించగలరు ప్లీజ్ అన్న. సార్ మీకు ప్లీజ్ సార్. సార్ నాకు ఒక కొడుకు ఊరంతా ప్రేమగా ఉంటా. నేను అందరు ప్రజలతో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటుంటా. వాళ్ళు నన్ను పలకరిస్తారు. మిగతా వార్తలు నా ఫీవర్ వస్తుంది. దమ్మనుకుంటా ప్రజలు దయచేసి నాకు మా భార్యకు నా కొడుకు అందరూ అండగా ఉండి కొంచెం న్యాయం చేయగలరు. దయచేసి కొంచెం నాకు న్యాయం చేయగలరు అందరూ. మోనోక్రోటోపస్ డేంజరస్ మందు వారం రోజులు గోసవుచ్చుకుని సంపొద్ది. కరోనా నీ కొడుకులు ఇద్దరు నేను వేసిన నన్ను చంపుతాను చూస్తారు. అదేదో నేను చచ్చిపోతున్నా. దయచేసి